ఆ రోజు ఓటుకు నోటు కేసులో ఇరికిచ్చేసి ఇద్దరిని ఎత్తి లోపలేసేసి ఉంటే ఈ రోజు 2 రాష్ట్రాలకు పట్టిన దరిద్రం వదిలిపోయిందని చెప్పండి. ఇంకెవరిని? రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు దొరికిన దొంగలు వదిలేశాడు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగల్ని జాలిపడి వదిలేశాడు. ఈ రోజు వాళ్ళిద్దరూ మొగుళ్ళే కూర్చున్నారు 2 రాష్ట్రాలకి. ఒక ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్సీని పబ్లిక్ గా డబ్బులు ఇచ్చి కొండం అనేది ప్రజాస్వామ్య దేశంలో దేశద్రోహం కిందకి వస్తుంది. ఆ కేసును కొంచెం ఫార్వర్డ్ చేస్తుంటే వీళ్ళిద్దరూ ఇప్పటికి లోపల ఉండేవాళ్ళు. మనమంతా ఎండలో నిలబడి ఓట్లేసి చెమట కార్చుకుని క్యూలో నిలబడి ఓట్లేసి ఏదో మనకు ఒక నాయకుడు వస్తే మేలు చేస్తాడని కష్టపడి రోజంతా క్యూలో నిలబడి ఓట్లేస్తే వీళ్ళు డబ్బు పెట్టి ఆ నాయకుడిని కొనేస్తే మన కష్టానికి మన నమ్మకానికి ఏం విలువ ఉంది మేడం ఈ ప్రజాస్వామ్యంలో? అదే చెప్పేది, ఫ్రాడ్ రాజకీయం. లేకపోతే 75 సంవత్సరాలు అయింది భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేడు ఆంధ్రప్రదేశ్ లో. మీ తెలంగాణలో ఉన్నాడు బండి సంజయ్ ఇంకెవరో. కానీ 8 మంది పోటీ చేస్తే 8 మంది ఒకేసారి ఎలా